హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సిరీస్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నామండి. ఇన్ దిస్ బయోస్పియర్ రిజర్వ్ ఆల్రెడీ మనము 10 బయోస్పియర్ రిజర్వ్స్ అయితే కనుక ఫినిష్ చేసాము. అండ్ దిస్ వాజ్ ద 11th బయోస్పియర్ రిజర్వ్, కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ అండి. సో లెట్ us discuss about this biosphere reserve in this video. So let us start the discussion. Before that, there was a small announcement as part of the farewell 2024 offer అండర్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు. ఐడియల్లీ దాని యొక్క ఛార్జ్ వచ్చేసి మనం 35,000 ఛార్జ్ చేస్తామండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 25,000 రూపీస్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. సో ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే కనుక క్లియర్ చేసుకోవచ్చు. లెట్ us start the discussion. The first and foremost, కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్. ఆల్రెడీ మనకి బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకు వచ్చేసింది. మనము 10 బయోస్పియర్ రిజర్వ్స్ లైక్ ద మోస్ట్ రీసెంట్ వన్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ కూడా మనం చెప్పడం జరిగింది. దెన్ వీ వెంట్ టు గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ చూసాము. అండ్ ఫర్దర్ మూవింగ్ బ్యాక్వర్డ్ అగైన్ వీ వెంట్ టు ఆచన్ కుమార్ అమర్కాంటక్ బయోస్పియర్ రిజర్వ్. ఈ సిరీస్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ వరకు మనం ఆల్రెడీ ఫినిష్ చేసేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ ద 11th సచ్ సిరీస్ అండి, దట్ ఈస్ కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ అంటారు. ఇవన్నీ కూడా మీకు బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి ప్లేలిస్ట్లో మీకు అయితే యాడ్ అయ్యి ఉంటాయి. ప్లీజ్ ట్రై టు వాచ్ ద కంప్లీట్ ప్లేలిస్ట్ టు కవర్ ఆల్ ద బయోస్పియర్ రిజర్వ్స్ అన్నీ కూడా కాంప్రిహెన్సివ్గా మనం అయితే కనుక కవర్ చేయడం జరిగింది. Yes, without any time waste, let's start the discussion. Biosphere reserves are basically those areas where the human and as well as the nature coexist together. This is what is the idea behind the biosphere reserve. And కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకి సిక్కింలో ఉందండి. సిక్కిం, yes, it is situated in Sikkim, India. The Kangchenjunga Biosphere Reserve, it is one of the highest ecosystems globally. Very, very, very important and highest ecosystems globally at an altitude of reaching about 1,220 meters above the sea level. సో మన యొక్క ఇండియా మొత్తంలోనే హయ్యెస్ట్ ఎకోసిస్టమ్ మనకి ఈ యొక్క కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది. ఇది మనకి సిక్కింలో అయితే ఉంది. అండ్ దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. ఎస్, అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ స్పాన్స్ అక్రాస్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్ లైక్ ఫ్రమ్ సబ్ ట్రాపికల్ నుంచి ఆర్కిటిక్ వరకు. అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ ఈవెన్ ద కాంగ్చన్జోంగా నేషనల్ పార్క్ కూడా మనకైతే లొకేట్ అయ్యి ఉంది, వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ దిస్ బయోస్పియర్ రిజర్వ్. ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి. అండ్ కోర్ జోన్లో వీ హ్యావ్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. దట్ ప్రొటెక్టెడ్ ఏరియా కెన్ బి ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ ఇట్ కెన్ బి ఏ నేషనల్ పార్క్ అయినా కూడా అవ్వచ్చు మనకి. అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ ద కాంగ్చన్జోంగా నేషనల్ పార్క్ విచ్ వాజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ద ఇయర్ 2017 అండర్ ద మిక్స్డ్ కేటగిరీ ఫర్ ఇట్స్ న్యాచురల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. దిస్ పాయింట్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి ఈ యొక్క కాంగ్చన్జోంగా నేషనల్ పార్క్ అనేటువంటి దాన్ని మనకి 2016లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా మనకి డిక్లేర్ చేశారు. అండర్ మనకి అయితే న్యాచురల్ కేటగిరీ లేదా కల్చరల్ కేటగిరీ, మనకి దీన్ని మాత్రం మిక్స్డ్ కేటగిరీలో మనకి డిక్లేర్ చేయబడడం జరిగింది. బికాస్ ఇట్ కంటైన్స్ బోత్ న్యాచురల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చరల్ ఎలిమెంట్స్ ఉండడం వలన మనకి కాంగ్చన్జోంగా నేషనల్ పార్క్ అయితే దీంట్లో మనకి పార్ట్ అయ్యి ఉంది. ఈ కాంగ్చన్జోంగా నేషనల్ పార్క్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ ద కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్. కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకి సిక్కింలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ ఎకోసిస్టమ్ మనకి ఏంటంటే అట్ అన్ ఎలివేషన్ ఆఫ్ అబౌట్ 1,200 meters అబౌవ్ ద సీ లెవెల్ మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంటుంది ఇది ఈ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ రిజర్వ్ ఆల్సో ఇన్క్లూడ్స్ ద వన్ ఆఫ్ ద థర్డ్ హైయెస్ట్ పీక్ మౌంట్ కాంగ్చన్జోంగా
కూడా మనకి ఏంటంటే ఇక్కడే లొకేట్ అయ్యి ఉంది, విట్ ఈస్ ద వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ పీక్. అండ్ ద రిజర్వాయర్ ఆల్సో ఇన్క్లూడ్స్ లేక్స్ అండ్ గ్లేషియర్స్, మోస్ట్ ఫేమస్లీ 26 కిలోమీటర్ లాంగ్ జెము గ్లేషియర్ కూడా మనకి ఇక్కడనే లొకేట్ అయ్యి ఉందండి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనకి కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్లోనే మనకు ఉన్నాయి. లైక్ కాంగ్చన్జోంగా నేషనల్ పార్క్, మౌంట్ కాంగ్చన్జోంగా అనేటువంటి వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ పీక్, అండ్ 26 కిలోమీటర్ లాంగ్ జెము గ్లేషియర్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద KNBR, కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్. దిస్ ఈస్ అనదర్ రిప్రజెంటేషనల్ ఇమేజ్. దెన్ zoning, we have 3 different zones, right? Core zone, buffer zone, and as well as transition zone అని చెప్పేసి the zoning of the biosphere reserve. ఇందులో మనం కోర్ జోన్ తీసుకుంటే ఇట్ ఈస్ ప్రైమరీలీ ఎ ట్రాన్స్ బౌండరీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా విచ్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ద గ్రేటర్ హిమాలయాస్ అండ్ దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దట్ ఆఫ్ ద ట్రాన్స్ హిమాలయన్ ఫీచర్స్ మనం కోర్ జోన్ మాట్లాడుకుంటే. దెన్ వీ హ్యావ్ బఫర్ జోన్ విషయానికి వచ్చేసరికి ఇట్ సరౌండ్స్ ద కోర్ జోన్, ఇట్ సపోర్ట్స్ ఎకో టూరిజం అండ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. అండ్ ఫైనల్లీ మూవింగ్ టు ద ట్రాన్సిషన్ జోన్ మనకి ఏంటంటే వేర్ ద హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ కో ఎగ్జిస్ట్ టుగెదర్, లైక్ ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్, సాయిల్ కన్జర్వేషన్, మెడిసినల్ ప్లాంట్ కల్టివేషన్, ఇవన్నీ కూడా మనకి ట్రాన్సిషన్ జోన్లో కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ యొక్క ట్రాన్సిషన్ జోన్లో మనకి క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. నౌ వాట్ అబౌట్ ఫ్లోరా స్పీసీస్? ఇక్కడ మనము ఫ్లోరా ఎలా మనం చూడొచ్చు, నెక్స్ట్ ఫాలోడ్ బై ఫ్లోరా వీ టాక్ అబౌట్ ఫానా స్పీసీస్ని కూడా మనం డిస్కస్ చేస్తామండి. చాలా ఇంపార్టెంట్ స్పీసీస్ని మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ లెట్ us see the flora. It showcases a range of vegetation across the various elevations. Like for example, one can see the temperate broadleaf and mixed forests అయితే చూడొచ్చు, like oak, fir, birch, maple and as well as the willow. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పీసీస్ తోటి మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ వన్ కెన్ ఆల్సో విట్నెస్ alpine grasses and as well as the shrubs. Located at higher altitudes, they are interspersed with the numerous medicinal plants and as well as the herbs. Yes, this is another representational image showcasing the different vegetation which is across the manaki entante kanaka in the Kangchenjunga biosphere reserve. See how beautiful it is. Then with respect to fauna విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బర్డ్ స్పీసీస్ ఏమేమి చూస్తాం మనము. అరౌండ్ 550 బర్డ్ స్పీసీస్ మనం ఈ బయోస్పియర్ రిజర్వ్లో మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చండి. అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ ఫిసెంట్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెటైర్ ట్రాగోపన్, ఆస్ప్రే, హిమాలయన్ గ్రిఫన్ వల్చర్, సో ద లామర్జేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిమాలయన్ మౌనల్. ఈ రోజున మనం ఈ వీడియోలో వి టాక్ అబౌట్ బ్లడ్ ఫిసెంట్ గురించి మనం చూస్తాము. దెన్ నెక్స్ట్ హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ గురించి కూడా మనం స్టడీ చేస్తాం, బికాస్ దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. లెట్ us start with the Himalayan griffon vulture. First let me show you the representational image of the Himalayan griffon vulture. See, this is what is the Himalayan griffon vulture అండి మనకి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం స్టడీ చేయాలంటే ఇట్ ఈస్ సైంటిఫికల్లీ నోన్ యాజ్ జిప్స్ హిమాలయనిసిస్ అని కూడా మనకి పిలుస్తారు దీన్ని, జిప్స్ హిమాలయనిసిస్. ద హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ విచ్ ఇస్ నోన్ సైంటిఫికల్లీ యాజ్ జిప్స్ హిమాలయనిసిస్ ఈజ్ అన్ వరల్డ్ వల్చర్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ ఎసిపిట్రిడే విచ్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఈగల్స్, కైట్స్, బజార్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హాక్స్. ఇవన్నీ కూడా సిమిలర్ ఫ్యామిలీకి, సేమ్ ఫ్యామిలీకి చెందినటువంటి స్పీసీస్ మనకి. అండ్ ఈవెన్ ఇది మనకి ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద యూరోపియన్ గ్రిఫన్ వల్చర్ యాజ్ వెల్, లైక్ దట్ ఈస్ జిప్స్ fulvus అంటారు. ఇట్ షేర్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యాబిట్స్ విత్ రెస్పెక్ట్ టు ద హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ తోటి కూడా మనకి ఇది సిమిలర్గా ఈ యొక్క హిమాలయన్ వల్చర్ మనకైతే కనుక షేర్ చేసుకుంటుందండి. నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఈ యొక్క స్పీసీస్కి సంబంధించిన ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దెన్ బిహేవియర్ అది ఎలా ఉంటుంది, దెన్ వాట్ అబౌట్ IUCN స్టేటస్ సంగతి ఏంటో చూస్తాం, కన్జర్వేషన్ స్టేటస్. అసలు ఓవరాల్గా వల్చర్స్ ఇన్ జనరల్ మనం అయితే కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్చర్ స్పీసీస్ ఏమున్నాయి అనేటువంటివన్నీ కూడా మనము బై టేకింగ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ వీ విల్ రీడ్ దెమ్. This vulture has a Himalayan griffon vulture. This vulture అంటే Himalayan griffon vulture has a bald white head, very broad wings and short tail feathers అయితే కనుక మనకి స్పీసీస్కి అయితే ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ బాల్డ్ హెడ్ అయితే ఉంటుందండి మనకి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ బ్రాడ్ వింగ్స్ అయితే ఉంటాయి అండ్ షార్ట్ టైల్ ఫెదర్స్ ఉంటాయి. నెక్ అండ్ బిల్ మనకు తీసుకుంటే ఇట్ హ్యాస్ ఏ డిస్టింక్ట్ వైట్ నెక్, రఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో బిల్ ఉంటుంది. ద బాడీ అండ్ వింగ్ కవర్స్ ఆర్ వైటిష్ ఇన్ కలర్,
సో కాంట్రాస్టింగ్ విత్ ద డార్క్ ఫ్లైట్ ఫెదర్స్. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ మనం చూసుకుంటే నియర్ థ్రెటెండ్ యాజ్ పర్ ద ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ప్రకారంగా మనకి నియర్ థ్రెటెండ్ పొజిషన్లో ఉంది. డిస్ట్రిబ్యూషన్ రేంజ్ మనకి టిబెటన్ ప్లాట్యూ కవరింగ్ ద రీజన్స్ లైక్ ఇండియా, నేపాల్, భూటాన్, సెంట్రల్ చైనా, మంగోలియా, ఈ దేశాలన్నిటిలోని కూడా మనకి దీని యొక్క ప్రైమరీ హ్యాబిటాట్ అయితే కనుక మనం ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఎక్స్టెండెడ్ రేంజ్, ఇట్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ సెంట్రల్ ఏషియన్ మైంటైన్స్ లైక్ ఫ్రమ్ కజకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టు వెస్ట్రన్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ మంగోలియాలో కూడా మనము ఈ యొక్క హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ని మనం అయితే కనుక చూడొచ్చు. అండ్ మైగ్రేషన్ వచ్చేసి ఏంటంటే ప్రైమరీలీ ఇట్ మైగ్రేట్స్ ఆల్టిట్యూడనల్లీ విత్ ఇన్ దిస్ రీజియన్, బట్ అకేషనల్లీ ఆల్సో సీన్ ఇన్ దట్ ఆఫ్ ద నార్థరన్ ఇండియాలో కూడా మనము ఈ యొక్క స్పీసీస్ని అయితే కనుక చూడొచ్చండి. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇప్పుడు ఇది జస్ట్ ఓన్లీ వన్ స్పీసీస్, దట్ ఈస్ నోన్ యాజ్ హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ అనేది ఒక్కటే మనం మాట్లాడాం ఇప్పటిదాకా. అసలు ఇన్ జనరల్ వల్చర్ స్పీసీస్ ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. జనరల్ ఓవర్ వ్యూ. వల్చర్స్ ఆర్ లార్జ్ క్యారియన్ ఈటింగ్ బర్డ్స్ విత్ 22 స్పీసీస్ వరల్డ్ వైడ్. హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ అనేటువంటిది జస్ట్ ఒక స్పీసీస్ అంతే. అలాంటివి 22 రకాల స్పీసీస్ మనకి ఏంటంటే ప్రపంచం మొత్తం మీదుగా ఉన్నాయి. మోస్ట్లీ రిసైడింగ్ ఇన్ ద ట్రాపిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్ ట్రాపిక్స్ రీజియన్స్. They are crucial to the ecosystem by serving as a nature's garbage collectors. This point is very very important. Vultures అనేటువంటి వాటిని మనం ఏంటంటే they are considered as the nature's garbage collectorsగా మనం కన్సిడర్ చేస్తామండి. నేచర్స్ గార్బేజ్ కలెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్పీసీస్, ఏదైనా ఒక టైగర్ స్పీసీస్ చనిపోయినా లేకపోతే ఎనీ ఎలిఫెంట్ స్పీసీస్ చనిపోయినా కూడా మనకి ఏంటంటే కనుక సో వాటి యొక్క డీకంపోజ్డ్ ఇది బాడీ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ కార్కసెస్ అంటారు, వాటిల్ని మనకి ఫీడ్ చేస్తాయి ఇవి. ఈ యొక్క వల్చర్స్ అనేటువంటివి ఫీడ్ చేసి అక్కడ ఉండేటువంటి రీజియన్ అంతటిని కూడా మనకి కంప్లీట్ క్లీన్గా మనకి ఏంటంటే చేసేయడం జరుగుతుంది. అందుకనే వీళ్ళని మనం ఏమంటామంటే వీటిని గార్బేజ్ కలెక్టర్స్గా కూడా మనం పిలవడం జరుగుతుంది. దే ఆర్ ద నేచర్స్ గార్బేజ్ కలెక్టర్స్, helping them maintain a clean environment by disposing of waste and controlling the wildlife diseases యొక్క స్ప్రెడ్ని కూడా మనకి ఏంటంటే ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇండియాలో ఓవరాల్ ప్రపంచం మొత్తం మీదుగా మనకి 22 స్పీసీస్ ఉన్నాయి, బట్ ఇండియాలో మనకి 9 స్పీసీస్ అయితే కనుక ఉన్నాయండి. దే ఆర్ హోమ్ టు 9 స్పీసీస్ ఆఫ్ ద వల్చర్స్. ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ వల్చర్, లాంగ్ బిల్డ్ వల్చర్, స్లెండర్ బిల్డ్, హిమాలయన్ వల్చర్, హిమాలయన్ గ్రిఫన్ వల్చర్, రెడ్ హెడెడ్ వల్చర్, ఈజిప్టియన్ వల్చర్, బేడెడ్ వల్చర్, సినేరియస్ వల్చర్, యూరేషియన్ గ్రిఫన్ వల్చర్. ఇవన్నీ కూడా మనము ఈ స్పీసీస్ అన్నీ కూడా ఇండియాలో చూడొచ్చు. ఇండియా ఈజ్ హోమ్ టు దీస్ 9 స్పీసీస్. ఇంకా రిమైనింగ్ స్పీసీస్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ మనకి మొత్తం 22 కదా, ద రిమైనింగ్ స్పీసీస్ అన్నిటిని కూడా మిగతా ప్రపంచంలో డిస్ట్రిబ్యూట్ అయితే అయి ఉన్నాయి. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ దెమ్, బట్ వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద స్పీసీస్ ఇన్ ఇండియా. ఎస్, the species in India like oriental white-backed, long-billed, slender-billed, Himalayan, red-headed, Egyptian, bearded, cinereous, Eurasian griffon. These are the different vulture species and most of these species మనం తీసుకుంటే ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే ఉన్నాయి. bearded, long-billed, slender-billed, oriental white-backed vultures ఇవన్నిటిని కూడా మనకి షెడ్యూల్ నెంబర్ 1లో ప్రొటెక్ట్ చేశారు. రిమైనింగ్ అన్నీ కూడా మనకి షెడ్యూల్ నెంబర్ 4లో మనకి ప్రొటెక్ట్ చేయబడడం జరిగింది. సో దిస్ ఈస్ ద జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద వల్చర్స్ ఇన్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఏ స్పీసీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేసాము. స్పెసిఫిక్గా మనం హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ గురించి మనం చూడడం జరిగింది. సో వల్చర్ స్పీసీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద నేచర్స్ గార్బేజ్ కలెక్టర్స్గా మనకైతే కన్సిడర్ చేస్తాం మనం వాటిని, బికాస్ దే క్లీన్ ద ఎన్విరాన్మెంట్. అండ్ అలాగే ఎటువంటి డిసీజెస్ కూడా ఇప్పుడు ఏదైనా ఒక యానిమల్ చనిపోవడం మూలాన, ఒక ఎలిఫెంట్, ఒక టైగర్ మనకి చనిపోవడం మూలాన, సో దాన్ని అలా వేస్ట్ మనం అలా వదిలేయటం మూలాన ఏమవుతుంది, ఇట్ ఈవెన్ రిజల్ట్ ఇన్ ద డిసీజెస్ స్ప్రెడ్ యాజ్ వెల్. డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ వల్చర్స్ సో మనకి వీటి యొక్క ఆ క్లీన్నెస్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తున్నాయి. బట్ ఈ వల్చర్స్ కూడా దే ఆర్ ఆల్సో బీయింగ్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ థ్రెట్స్. లెట్ us see some important threats that are being faced by vultures in India. First and foremost, poisoning from that of the diclofenac. Very 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 important అండి. మనకి ఇట్ ఈస్ ఎ మెడిసిన్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద లైఫ్ స్టాక్లో మనకైతే కనుక యూజ్ చేస్తారనమాట ఈ యొక్క డిక్లోఫెనాక్ అనేటువంటి దాన్ని. ఈ యొక్క డ్రగ్ ఎప్పుడైతే మనకి ఈ యొక్క క్యాటిల్ స్పీసీస్ చనిపోతుంటాయో వాటిని ఫీడ్ చేసినందుకు ఈ డిక్లోఫెనాక్ అనేటువంటిది వీటి యొక్క వల్చర్స్ యొక్క బాడీలో కూడా మనకి వెళ్ళిపోయి ఇట్ ఈస్ కాజింగ్ దీస్ వల్చర్ స్పీసీస్ ద
ఇవి సఫర్ అవుతున్నాయన్నమాట. ఇట్ ఈస్ లీడింగ్ దెమ్ టు పారాలిసిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ కామా సిచ్యువేషన్, ఈవెన్ డెత్ సిచ్యువేషన్ కూడా మనకైతే కనుక ఈ యొక్క స్పీసీస్ని అయితే కనుక సఫర్ అవుతున్నాయి వాటి వల్ల. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్ ఈస్ బికమింగ్ ద లీగల్ పాయిజనింగ్ అయిపోతుంది అనమాట కంప్లీట్లీ. సో డిక్లోఫెనాక్ అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ హార్మ్ఫుల్ డ్రగ్. దాన్ని మనకి ఏంటంటే లైవ్ స్టాక్లో యూస్ చేస్తూ ఉంటారు. వెన్ ఇంజెస్టెడ్ బై వల్చర్స్ త్రూ కార్కసెస్ అంటే చనిపోయినటువంటి బాడీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్ స్పీసీస్ ఏదైనా మనకి చనిపోతే కనుక దాన్ని ఫీడ్ చేయడం మూలాన దాని యొక్క బాడీలోకి వెళ్ళిపోవడం ఈజ్ కాజింగ్ ద లీథల్ పాయిజనింగ్ అనేటువంటిది మనకి జరుగుతుంది ఈ రోజున. పాయిజనింగ్ ఫ్రమ్ ద డిక్లోఫెనాక్. సెకండ్ వన్, న్యాచురల్ హ్యాబిటాట్ కోల్పోతున్నాయి అవి కూడా మనకి, లైక్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజింగ్ ఆంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్ యాక్టివిటీస్ వల్ల, డ్యూ టు ద హ్యూమన్ ఇండ్యూస్డ్ యాక్టివిటీస్ వల్ల మనకి ఏంటంటే కనుక అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ఆర్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఆర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఈ వీటి యొక్క హ్యాబిటాట్ని కూడా మనకి కోల్పోవడం జరుగుతుంది. అండ్ ఫుడ్ షార్టేజ్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్, reduced food sources and contaminated carcasses are posing a significant risk to this population. వీటికి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేటువంటిది వచ్చేసిందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ షార్టేజ్ ఆర్ ఒకవేళ ఫుడ్ అవైలబుల్గా ఉన్న ఇట్ ఈస్ కంటామినేటెడ్ విత్ వేరియస్ డ్రగ్స్ ద్వారా, వీటి ద్వారా మనకి కంటామినేట్ అవ్వడం వలన ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ దట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ దిస్ స్పీసీస్. అండ్ అనదర్ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ ఎలక్ట్రోక్యూషన్. పవర్ లైన్స్ పోజ్ ఏ వెరీ డైరెక్ట్ థ్రెట్ కాజింగ్ ద ఎలక్ట్రోక్యూషన్ ఫర్ ద బర్డ్స్ ఇన్ ఫ్లైట్. ఎగిరేటప్పుడప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ పవర్ లైన్స్ అవి కూడా తగలడం వల్ల కూడా ఎలక్ట్రిక్ షాక్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ వల్చర్ స్పీసీస్ చనిపోతున్నాయి. నాట్ ఓన్లీ వల్చర్ స్పీసీస్ అండి, మనకి నార్త్ ఇండియాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గిబ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ రోజున గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ మనకిది. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఈవెన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా మనకి ఈ యొక్క ఎలక్ట్రోక్యూషన్ ద్వారా కూడా వాటి యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోతుందని చెప్పి ఈవెన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో రైజ్డ్ ద కన్సర్న్స్ రీసెంట్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ స్పీసీస్. క్లియర్? సో ది థ్రెట్స్ ఏవేంటంటే పాయిజనింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద డిక్లోఫెనాక్ అండ్ ద లాస్ ఆఫ్ ద న్యాచురల్ హ్యాబిటాట్, food shortages and as well as contaminated food, and then comes the electrocution. These are the important threats that are being faced by the vulture species in our country. And we also talked about 9 different species of vultures గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అది vulturesకి సంబంధించినటువంటి స్టోరీ. Now coming on to the next one, that is called as blood pheasant అంటారండి. that is another important species మనకి blood pheasant. First of all let me show you the blood pheasant. Yes, this is what is a blood pheasant అండి మనకి. this is what is a species మనకి because of due to its color మనకి ఏంటంటే కనుక బ్లడ్ ఇది కలర్లో మనకు ఉండడం వలన దానికి మనకి ఏంటంటే బ్లడ్ pheasant అనేటువంటి పేరు మనకి పెట్టారు. let us read some important points. Blood pheasant, which is also known as blood partridge, it is a small short-tailed bird which is native to the high altitude forests of the eastern Himalayas. It is mainly known for its vibrant and unique plumage. This blood pheasant is celebrated as the state bird of Sikkim. Very 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 important point. And manaki blood pheasant is considered as the state bird of Sikkim ga manakaithe kanaka celebrate cheyadam jarugutundi. Ee yokka eastern Himalayas range lo manam one can see identify this blood pheasant aithe chodochu. Characteristics తీసుకుంటే it is a small with a short tail aithe untundi. అండ్ దీని యొక్క స్ట్రైకింగ్ రెడ్ కలర్ బ్లడ్ లైక్ ఫెదర్స్ ఉంటాయి విచ్ అలౌ ఇట్ టు బ్లెండ్ ఇన్ టు ఇట్స్ సరౌండింగ్స్. సీ ద బ్లడ్ లైక్ ఫెదర్స్ మనం చూసుకున్నట్లయితే కనుక సో ఇవి మనకి ఏంటంటే దాని యొక్క సరౌండింగ్స్లో కూడా కలిసిపోయేటువంటి ఇదైతే మనకి ఆ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మెయింటైన్ చేస్తుంది. అయితే మేల్ ఆర్ మోర్ కలర్ఫుల్ అండ్ స్లైట్లీ లార్జర్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఫీమేల్ అటండి. దిస్ ఈజ్ అనదర్ డిస్టింక్ట్ కేటగిరీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పీసీస్. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి మనకి లీస్ట్ కన్జర్న్ పొజిషన్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకి షెడ్యూల్ నెంబర్ 1లో దీన్ని మనం హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చి ఈ స్పీసీస్ని మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. వాట్ అబౌట్ హ్యాబిటాట్ అండ్ రేంజ్? ఇది మనకి మెయిన్లీ హై ఆల్టిట్యూడ్ ఫారెస్ట్స్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది ఆఫ్ ఈస్టర్న్ హిమాలయాస్, నేపాల్, భూటాన్, చైనా ఈ యొక్క కంట్రీస్లో మనం అయితే చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ అండ్ ఈస్ డిపిక్టెడ్ ఇన్ టిబెటన్ ఆర్ట్ అండ్ ఫోక్లోర్ రిఫ్లెక్టింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ బ్లాక్ లోకల్ ట్రెడిషన్స్. See the way బ్లాక్ బక్ ఏ విధంగా మనకి గుడ్ ఫార్చ్యూన్గా మనకైతే కన్సిడర్ చేస్తారో అదేవిధంగా మనకి బ్లడ్ ఫిసెంట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సింబల్ ఫర్ ద గుడ్ ఫార్చ్యూన్ అండి.
And we have other important birds apart from the blood pheasant. These are the, so we talked about up till now two important things. First one వచ్చేసి vulture species గురించి మనం మాట్లాడుకున్నాము. Second one we talked about the blood pheasant గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. There are other species as well, like for example rare birds like Tibetan snowcock, Impeyan pheasant, Asian emerald cuckoo అండ్ సెవరల్ అదర్ స్పీసీస్ ఆఫ్ గ్రీన్ పిజియన్, ఇవన్నిటినీ కూడా మనము కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్లో మనకైతే కనుక చూడొచ్చని వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు గురించి కూడా మనం స్టడీ చేద్దామండి. ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు. సి దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు మనకి. ఎస్, let us read important points associated with it. It is a striking bird species and which is native to Asia, which is known for its brilliant emerald green plumage. ఇది మనకి ఏంటంటే క్యూకిలిడే అనేటువంటి ఫ్యామిలీకి చెందింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ యాజ్ అదర్ కుక్కూ స్పీసీస్ షేరింగ్ ద సిమిలర్ బిహేవియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యాబిటాట్స్. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ స్మాల్ బర్డ్ అండి, లైక్ మెజరింగ్ అబౌట్ 15 to 17 centimeters ఫ్రమ్ ద బీక్ టు టెయిల్తో మనం కంపేర్ చేస్తే కనుక. వెరీ లైట్ ఇన్ వెయిట్, జనరల్లీ అబౌట్ 17 to 24 grams అయితే ఉంటుందట. అండ్ దేర్ మే బీ వెరీ స్లైట్ వేరియేషన్స్ ఇన్ సైజ్ అండ్ వెయిట్ బిట్వీన్ ద మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ స్పీసీస్లో. వాటి యొక్క సైజ్లోను వాటి యొక్క వెయిట్లోను మనకి ఏంటంటే చేంజెస్ అనేటువంటివి ఉంటాయట. ఐడెంటిఫికేషన్ టిప్స్ ఏంటంటే లైక్ దిస్ ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు అనేటువంటిది ఇట్ ఈస్ ఈజీలీ రికగ్నైజబుల్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ వైబ్రెంట్ ఎమరాల్డ్ గ్రీన్ ఫెదర్స్ అయితే కనుక మనకైతే కనుక ఉంటాయి. హియర్ ఇన్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ యూ కెన్ సీ. ఎస్, దెన్ అట్ ద సేమ్ టైమ్ this coloration makes it stand out among the dense foliage, though its small size and agility often allow it to remain well camouflaged behavior. అంటే ఇది మనకి ఏంటంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ స్మాల్ సైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎజిలిటీ వల్ల మనకి ఏంటంటే సో వెరీ సీక్రెట్గా ఒకవేళ అంటే వీటి యొక్క ప్రే నుంచి హైడ్ అవ్వాలన్నా కూడా హైడ్ అవ్వగలదు అనమాట. ఇది హ్యాబిటాట్ వచ్చేసి ప్రైమరీలీ ఆర్బోరియల్, మనకి ఇది ఎక్కువ మనకి ట్రీస్ మీద అక్కడ ఉంటుంది. ఏషియన్ ఎమరాల్డ్ కుక్కూ స్పెండ్స్ మచ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఇన్ ద ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద shrubs మీద మెజారిటీ ఆఫ్ ద టైం మనకి కుక్కూ టైం అయితే స్పెండ్ చేస్తుందండి. అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎజైల్ ఫ్లయింగ్ ఎబిలిటీస్. ఇట్ కెన్ ఆఫెన్ బి సీన్ డార్టింగ్ త్రూ ఫోలియేజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ప్రే. అండ్ ఇట్ ఈస్ కెన్ బి ఫౌండ్ అక్రాస్ ద వైడ్ రేంజ్ ఆఫ్ ఏషియాలో మనం అయితే చూడొచ్చు, లైక్ సౌత్ ఏషియాలో, ఇండియా అండ్ శ్రీలంకలో మనం చూడొచ్చు, టు సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా అండ్ పార్ట్స్ ఆఫ్ ఏషియా. ఇదంతా కూడా మనము ఈ యొక్క ఏషియన్ ఎమరాల్డ్ కుక్కూ స్పీసీస్ని అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చండి. ఐయుసిఎన్ స్టేటస్ ఇది కూడా మనకి ఇందాకట్లాగే లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో మనకు ఉంది. ఎస్, అప్ టిల్ నౌ వీ టాక్డ్ అబౌట్ 3 important థింగ్స్ అండి. దట్ ఈస్ వీ టాక్డ్ అబౌట్ వల్చర్ స్పీసీస్. సో ద హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద బ్లడ్ ఫిసెంట్ విచ్ ఇస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ విచ్ స్టేట్ అండి, సిక్కిం, కరెక్ట్, దాని గురించి మనం మాట్లాడాము. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏషియన్ ఎమరాల్డ్ కుక్కూ అంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఏషియన్ ఎమరాల్డ్ కుక్కూ స్పీసీస్ గురించి కూడా మనకి. మ్యామల్స్ ఇక్కడ మనకి ఏంటంటే సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఆఫ్ స్నో లెపర్డ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు, క్లౌడెడ్ లెపర్డ్, రెడ్ పాండా, హిమాలయన్ బ్లాక్ బేర్, టిబెటన్ వోల్ఫ్, గోల్డెన్ క్యాట్, ఈ డిఫరెంట్ మ్యామల్స్ని మనం ఏంటంటే ఐడెంటిఫై చేయొచ్చు. రెప్టైల్స్ వచ్చేసి హిమాలయన్ పిట్ వైపర్ అండ్ కామన్ లిజర్డ్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ దిస్ పర్టికులర్ పార్క్. యాంఫీబియన్ వచ్చేసి మనకి డార్జిలింగ్ టోరెంట్ ఫ్రాగ్ అండ్ సిక్కిం ఫైర్ బెల్లీడ్ టోడ్, ఇవన్నీ కూడా మనకి యాంఫీబియన్స్ని చూడొచ్చు. అక్వాటిక్ లైఫ్ వచ్చేసి మనకి రివర్స్ అండ్ స్ట్రీమ్స్ సపోర్ట్ ద ఒటర్ స్పీసీస్ and various other fish species. Insects వచ్చేసి మనకి butterflies, beetles and other insect species inhabit this reserve, adding to the biodiversity of this overall reserve అని చెప్పేసి మనకైతే చెప్తున్నారండి. Like numerous fish species అయితే కనుక they thrive in this particular rivers and as well as the lakes. Clear? These are the important points with respect to that of the కాంగ్చన్జోంగా బయోస్పియర్ రిజర్వ్. అండ్ ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటి, ఫ్లోరా ఏంటి, ఫోనా ఏంటి, ఆ ఫోనాలో మళ్ళీ డెడికేటెడ్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫోనా స్పీసీస్ మెయిన్ ఇంపార్టెంట్వి మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది. జస్ట్ ఎ క్విక్ 2-minute రివిజన్, దెన్ వీ విల్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అండి.
కాంగ్చెన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ మనకి టోటల్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయండి. మనకి కాంగ్చెన్జోంగా బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ బేసికల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎకోసిస్టమ్స్ గ్లోబల్లీ అట్ అబౌట్ 1200 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ మనం అయితే కనుక చూడొచ్చు. ఇది మనకి సిక్కింలో లొకేట్ అయితే అయ్యి ఉంది. అండ్ ఇది మనకి ఏంటంటే సబ్ ట్రాపికల్ టు ఆర్కిటిక్ డిఫరెంట్ ఎకో క్లైమ్స్ మనం అయితే చూడొచ్చు. లైక్ ఇట్ ఇంక్లూడ్స్ ద కాంగ్చెన్జోంగా నేషనల్ పార్క్ని మనం అయితే కనుక వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ దిస్ బయోస్పియర్ రిజర్వ్. అండ్ కాంగ్చెన్జోంగా నేషనల్ పార్క్కి ఉన్న వన్ మోర్ డిస్టింక్ట్ ఫీచర్ ఏంటంటే లైక్ దీనిని మనకి యునెస్కో వాళ్ళ యొక్క మిక్స్డ్ హెరిటేజ్ సైట్గా కూడా మనకి యాడ్ చేయబడడం జరిగింది. యునెస్కో యొక్క మిక్స్డ్ హెరిటేజ్ సైట్గా 2016లో దీన్ని అయితే కనుక యాడ్ చేశారు. మిక్స్డ్ హెరిటేజ్ సైట్ మిక్స్డ్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ న్యాచురల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చరల్ ఎలిమెంట్స్ అయితే కనుక మనకు ఉంటాయి ఇన్ దిస్ కాంటెక్స్ట్. అండ్ అలాగనే ఇట్ ఈస్ హోమ్ టు దట్ ఆఫ్ ద మౌంట్ కాంగ్చెన్జోంగా. ఇట్ ఈస్ ద వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ పీక్ మనమైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ జెము గ్లేసియర్ కూడా మనకైతే ఉంటుందండి. జోనింగ్ వచ్చేసి కోర్ జోన్ ఏంటి పరిస్థితి, బఫర్ జోన్ ఏంటి, ట్రాన్సిషన్ జోన్ ఏంటో చూసాము. అండ్ డిఫరెంట్ ఫ్లోరా స్పీసీస్, ఆల్పైన్ గ్రాసెస్ అండ్ shrubs మనం ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ రిప్రజెంటేషన్ ఇమేజ్. ఫోనా వచ్చేసి మనకి ఇంపార్టెంట్ బర్డ్ స్పీసీస్ని చూడొచ్చు మనము. లైక్ బ్లడ్ ఫిజెంట్, హిమాలయన్ గ్రిఫన్ వల్చర్, హిమాలయన్ మోనల్, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఇక్కడ ఫస్ట్ వన్ బ్లడ్ ఫిజెంట్, హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ గురించి మనం చూసాము. సైంటిఫిక్ నేమ్ ఏంటి, రిప్రజెంటేషనల్ ఇదేంటి రిప్రజెంటేషనల్ ఇమేజ్, అపియరెన్స్ ఎలా ఉంటుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెదర్స్ ఎలా ఉంటాయి, ఐయూసిఎన్ కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ప్రైమరీ హ్యాబిటాట్ ఏంటి, ఎక్స్టెండెడ్ రేంజ్ ఎక్కడెక్కడ ఉంటుంది, మైగ్రేషన్ ఏంటి, అండ్ వల్చర్స్ యొక్క జనరల్ ఓవర్ వ్యూ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓవరాల్ అసలు మనకి ఎన్ని వల్చర్ స్పీసీస్ ఉంటాయి అనేటువంటి ఆస్పెక్ట్ని మనం కవర్ చేసాము. కన్జర్వేషన్ నోట్స్ ఏంటి, అండ్ ఈ వల్చర్ స్పీసీస్కి థ్రెట్స్ ఏంటి, లైక్ డైక్లోఫెనాక్ న్యాచురల్ హ్యాబిటాట్, లాస్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటాట్, ఫుడ్ షార్టేజ్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్, ఎలక్ట్రోక్యూషన్ గురించి. సెకండ్ వన్ వి టాక్డ్ అబౌట్ బ్లడ్ ఫెజెంట్ గురించి మాట్లాడాము. సో ఇది మనకి ఏంటంటే కనుక దీని స్పీసీ ఏంటి, ఇట్ ఈస్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ ద సిక్కిం అని కూడా మనకి పిలుస్తుంటారు. అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, హ్యాబిటాట్ అండ్ రేంజ్, కల్చరల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడాము. అదర్ ఇంపార్టెంట్ స్పీసీస్లో ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు గురించి మాట్లాడాము. ఇది కూడా మనకి ఏంటంటే స్ట్రైకింగ్ బర్డ్ స్పీసీస్ అండి, నేటివ్ టు దట్ ఆఫ్ ద ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, హ్యాబిటాట్ ఎక్కడెక్కడ ఉంది మనకి, దెన్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి పరిస్థితి. అదర్ ఇంపార్టెంట్ మ్యామల్స్ ఏంటి చూడొచ్చు, రెప్టైల్స్, యాంఫిబియన్స్, అక్వాటిక్ లైఫ్, ఇన్సెక్ట్స్ అండ్ ఫిషెస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అనే పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. క్లియర్, దట్స్ ఇట్. నౌ లెట్స్ టెస్ట్ అవర్ నాలెడ్జ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు. Okay, first one, it is a wild goat species. Second statement, its IUCN status is critically endangered. Which of the above statements is or are not correct? So it is a wild goat species, wrong అండి, because it was a bird species మనకి. బట్ వీళ్ళు ఇక్కడ నాట్ కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ ద నాట్ కరెక్ట్. సెకండ్ వన్, ఇట్స్ IUCN స్టేటస్ ఇస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటున్నారు, రాంగ్, నాట్ కరెక్ట్. సో బట్ హియర్ నాట్ కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్. బోత్ 1 and 2 ఈజ్ ఆన్సర్. ఏషియన్ ఎమరాల్డ్ కుక్కు అనేటువంటిది మనకి బర్డ్ స్పీసీస్ ఇది, విచ్ ఇస్ నేటివ్ టు ఏషియా, నోన్ ఫర్ ఇట్స్ బ్రిలియంట్ ఎమరాల్డ్ గ్రీన్ ప్లూమేజ్. ఐయూసిఎన్ స్టేటస్ లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో మనకైతే ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్లడ్ ఫిసెంట్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ సెలిబ్రేటెడ్ యాజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ హర్యానా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్స్ ఐయూసిఎన్ స్టేటస్ ఇస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. మళ్ళీ చెప్తానండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్లడ్ ఫిసెంట్. ఇట్ ఈస్ సెలిబ్రేటెడ్ యాజ్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ హర్యానా. Its IUCN status is critically endangered. Which of the above statements is or are correct statements? 1 only, 2 only, both 1 and 2, and none of the above. Yes, now it's the time that you have to answer this question అండి. I hope it is easy answer for you. మీకు ఈ పాటికి ఆన్సర్ వచ్చేసి ఉండాలి. ఇఫ్ యూ నో ద ఆన్సర్, ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో, ప్లీజ్ టు లైక్ ఇట్ అండి. ఇవన్నీ కూడా మనకి బయోస్పియర్ సిరీస్లో మనకైతే రిజర్వ్స్లో మనకి కవర్ అవుతున్న ఈ సిరీస్ అంతా కూడా మీకు ఈ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ప్లేలిస్ట్లోంచి మీరు అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ వాచ్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ రివైజ్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్ ఫర్ యువర్ ఫర్దర్ రివిజన్ పర్పస్. ఎస్,
ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ గురించి. ఇక్కడ ఉన్న ఫ్లోరా స్పీసీస్ ఏంటి, ఇక్కడ ఉన్న ఫోనా స్పీసీస్ ఏంటి, వీటి గురించి మనం మెయిన్లీ ఫోకస్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ థ్రెట్స్ ఏంటి ఆ స్పీసీస్కి అనే పాయింట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బాయ్.